హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆదిత్య ఆలక్యల గురించి నిజమైతే తెలుసుకుంటాడు కదా సీను అయితే. ఇక అది తెలుసుకొని ఎలాగైనా ఇక అమ్మడికి ఇక ఈ విషయం చెప్పేయాలి, ఇక చిలకమ్మకి బుద్ధి చెప్పాలి అని ఇక సీను అయితే హడావిడిగా ఇక అక్కడికైతే వస్తాడు. ఇక సీను చాలా ఆవేశంలో ఇక సునంద ఇంటికైతే వస్తాడు. అది గమనించిన ఇక చిలకమ్మ, ఏంటి సీను ఇక్కడికి వస్తున్నాడేంటి అని ఇక అనుకుంటూ, ఏంటి సీను ఇలా వచ్చావేంటి, మీ అమ్మాడి కోసమా, ఆనందక్క కోసమా అని అంటూ ఉంటుంది. ఇక అలైక్య అయితే అప్పుడే, ఏంటమ్మా మంచితనం ఇక ముసుగు వేసుకున్నట్లుగా నటిస్తున్నావు, ఇక మంచితనంలాగా నటిస్తున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు చిలకమ్మ. నువ్వు చిలకమ్మ అనుకున్నాను, కానీ ఇలాంటి ఇక అమ్మాయివని నేను అనుకోలేదు. ఇక మా అమ్మాడి జీవితంలో బాధను మిగిల్చడానికే నువ్వు వచ్చావని నాకు అర్థమైపోయింది. ఇక ఆదిత్య గారిని నీ సొంతం చేసుకోవాలని, ఆదిత్యని తన చేతులతో నీ మెడలో తాళి కట్టించుకోవాలని చూస్తున్నావని అర్థమైపోయింది. మా అమ్మాడి జీవితంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నావు, కానీ ఊరుకొని నేను అంతా చూశాను. నువ్వు ఆదిత్య బాబు గారు మాట్లాడుకోవడం విన్నాను. ఇక ఆదిత్య బాబు గారితో నువ్వు అంత సరదాగా ఉండడం, అంత కలిసిమెలిసి ఉండడం నేను చూశాను. ఇక మా అమ్మాడి జీవితంలో ఇక ఇలా బాధను మిగిల్స్తావని ఇక అనుకోలేదు. ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు. ఇక అందుకనే నేను అమ్మాడికి చెప్పేస్తాను, ఈ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను, నిన్ను బయటికి పంపించేలా చేస్తాను. ఇక మా అమ్మాడి బాధపడకుండా నేను ఇక ముందే కాపాడుకుంటాను. ఇక ఆదిత్యని మా అమ్మాడితోనే కలుపుతాను, ఎప్పటికీ ఇక నీ వైపు చూడకుండా చేస్తాను అని ఇక సీను అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలక్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఈ సీనుగాడికి అసలు నిజం తెలిసిపోయింది, ఇప్పుడు ఇంట్లో నిజం చెప్తే ఏం జరుగుతుంది ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నిజం చెప్పడం ఏంటి, నేనే నిజం చెప్తాను, అప్పుడు మీ అమ్మాడి ఎంత బాధపడుతుందో నీకు తెలీదు, ఇక నీ నోటితోటి చెప్పు, ఇక వాళ్ళకి తెలిసిపోతుంది, నేనైతే సంతోషంగా ఉంటాను అని ఇక అలక్య అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు సంతోషంగా ఉండేది, ఈ విషయం చెప్తే నిన్ను బయటికి పంపించేస్తారు, ఇక మా అమ్మాడి ఆదిత్య బాబు గారితో సంతోషంగా ఉంటుంది అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. లేదు సీను, ఇక మీ ఆదిత్య బాబు గారు ఇక ఆనంది అక్కతో సంతోషంగా ఉండరు, ఎందుకంటే ఆదిత్య నన్ను ప్రేమించాడు, నేను ఆదిత్యని ప్రేమించాను, ఇక మా ఇద్దరికి పెళ్ళి కూడా కుదిరింది, కానీ అనుకోని పరిస్థితిలో నా కర్మకాలి ఆదిత్య నాకు దూరం అయిపోయాడు, ఆనందికి దగ్గరైపోయాడు, కానీ ఆదిత్య మనసులో మాత్రం నాకు చోటు ఉంది అని ఇక ఎలాగైనా ఆదిత్యతో నా పెళ్ళి జరిగిపోతుంది, ఇక నువ్వు ఎక్కువగా ఊహించుకోకు, వెళ్ళిపో ఇక నుంచి, ఇక ఇదంతా తెలుసుకున్నావు కదా, ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆదిత్య ఖచ్చితంగా ఇక నా మెడలో తాళి కట్టడానికి ఒప్పుకుంటాడు, ఎందుకంటే నాకు యాక్సిడెంట్ చేసింది వాళ్ళ అమ్మ, కాబట్టి వాళ్ళ అమ్మ ఇక నా ద్వారా తప్పు జరిగిపోయింది, ఇప్పుడు నాకేమైనా అయితే ఖచ్చితంగా ఇక వాళ్ళ అమ్మపైకి వస్తుంది ఆ నింద, కాబట్టి ఖచ్చితంగా ఆదిత్య నా మెడలో తాళి కట్టడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు నువ్వు నిజం బయట పెడితే, మర్యాదగా నిజం బయట పెడితే నన్ను ఆదిత్యని దగ్గరుండి కలుపుతావా లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా నువ్వే నిర్ణయించుకో అని ఇక అలేఖ్య సీనుతో గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా ఆనంది వింటుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది, ఇదేంటి సీను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నాడు, సీను ఇక ఆదిత్య అలేఖ్య అని మాట్లాడుతున్నాడేంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఆనంది ఇక సీను వెళ్తూ ఉండగా సీను సీను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందిని చూసిన సీను, అమ్మాడి నీకెంత కష్టం వచ్చి పడింది, అందరికీ మంచి చేసే నీకే ఇక దేవుడు శివయ్య నిన్ను బాధలో ముంచేశాడు, ఇప్పుడు నీ భర్తని దూరం చేయబోతున్నాడు, ఈ అలెక్య అనే చీడపురుగు మీ ఇద్దరి మధ్యలోకి వచ్చింది, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి, ఇక అలెక్యని ఎలాగైనా చీడపురుగులాగే పంపించేయాలి ఇక అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సీను అయితే, ఏంట్రా సీను అలా పిలిచినా పలకకుండా అలా చూస్తున్నావేంటి అని అనగానే, లేదమ్మడి కొన్ని విషయాల్లో బాధ కలిగించాయి, కొన్ని విషయాలు నిజాలు తెలిసాయి, అందుకనే ఇలా జరిగిపోయింది అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. అయినా సీను నువ్వేంట్రా ఇంత దూరం వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నావు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడు సీను, ఇక ఇంత దూరం కాదు, గుడికి వెళ్ళొచ్చానమ్మాడి, ఇంకా గుడికి వెళ్ళాను,
వెళ్తున్నాను అని చెప్పగానే దగ్గరలోనే ఇక నేను నీ దగ్గరికి వచ్చి కలిసిపోదామని అనుకున్నాను అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఇక ఆనంది ఇక ఏంట్రా ఎందుకు గుడికి వెళ్ళొచ్చావు అని అనగానే ఇక పెళ్లి గురించి ఇక మా అవ్వ తీసుకువెళ్ళింది. ఏదో పూజ జరిగితే ఇక మా అవ్వ ఇక నాకు పెళ్లి జరిగిపోతుందని చెప్పింది అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. ఏంట్రా సీను ఆ పూజ పూర్తిగా మంచిగా ముగిసిందా అని ఇక అంటూ ఉంటుంది. ఇక మంచిగా జరుగుతుందమ్మాడి, నా పెళ్ళి త్వరలోనే అవుతుంది అని ఇక సీను అంటూ ఉంటాడు. ఏంటి సీను నువ్వెందుకు సంతోషంగా లేవు, ఎందుకు ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నావు, కొన్ని నిజాలు తెలిసాయమ్మాడి, అందుకే భయంగా ఉంది అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. ఏంటోరా నీ మాటలు వింటుంటే నాకు ఏదో అనిపిస్తుంది అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే సీను ఇక ఆ రోజు మన ఊర్లో జరిగిన గొడవ గుర్తుందా అమ్మాడి, ఇక మొగుడు పిల్లల మధ్య ఒక అమ్మాయి వచ్చి చేరడంతో ఇక భర్త భార్యలకి విడిపోయే రోజు వచ్చింది. కానీ భార్య మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తే ఖచ్చితంగా ఆ మధ్యలో వచ్చిన అమ్మాయి వెళ్ళిపోతుంది కదా అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. ఏంట్రా సీను గా విషయం ఇప్పుడెందుకు చెప్తున్నావు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అవునమ్మాడి అదే విషయం నీ జీవితంలో జరిగితే నువ్వేం ఆలోచిస్తావు అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. ఏంట్రా సీను అని అనగానే లేదమ్మాడి ఊరికే అంటున్నాను, కానీ నువ్వు ఎలా ఆలోచిస్తావని చెప్తున్నాను సీను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే నేను ఎలా ఊరుకుంటాన్రా, ఆదిత్య గారిని నేను ఎప్పటికీ వదులుకోను, ఆదిత్య గారు నాకు ప్రాణం, అలాంటిది నా మధ్యలో వచ్చిన వ్యక్తిని ఎలా వదిలిపెడతాననుకున్నావు, మెడ పట్టుకొని బయటికి ఈడ్చుకు వెళ్తాను అని ఇక ఆనంది అనగానే అమ్మాడి అలా ఉండాలమ్మాడి అమ్మాయి అంటే అని ఇక సీను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే ఇక సీను వెళ్ళిపోగానే ఆనంది ఈరోజు సీనుగాడేంటో గలా మాట్లాడుతున్నాడేంటి, అసలు గా విధంగా మాట్లాడుతున్నాడు, ఏదో బాధ పెట్టుకొని ఇక బయటికి సంతోషంగా మాట్లాడుతున్నట్లు నాకు అనిపిస్తుంది అని ఇక ఆనంది అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక ఆనందికి పెన్ డ్రైవ్ గుర్తుకు వస్తుంది. వెంటనే ఆ పెన్ డ్రైవ్ నిజంగానే ఆ పెన్ డ్రైవ్లో ఏముంది, ఇక ఆఫీస్ గురించి ఏదైనా డేటా ఉందేమో చూద్దాం అని ఇక ఆనంది అయితే ఆ పెన్ డ్రైవ్ తీసి ఇక ల్యాప్టాప్లో వేస్తుంది. వెంటనే ఇక ల్యాప్టాప్లో ఇక పెన్ డ్రైవ్ పెట్టి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఫోటో కనిపిస్తుంది. ఇక ఆదిత్య ఫోటో కదా ఇది అని ఇక అనుకుంటూ తిరిగి ఇంకా చూస్తూనే ఉంటుంది. అప్పుడు అలేఖ్య ఫోటో కనిపిస్తుంది. ఇదేంటి ఇందులో అలేఖ్య కూడా ఉందేంటి అని ఇక చూస్తూనే ఉంటుంది. ఇక ఆదిత్య అలేఖ్య కలిసి దిగిన ఫోటోను చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఆదిత్య అలేఖ్య ఇంత చనువుగా దిగారేంటి, దివ్య ఇంత చనువుగా దిగారేంటి ఫోటో, వీళ్ళిద్దరికీ ఇంతకుముందు పరిచయమా అని ఇక ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చూస్తూ ఉండగా అందులో ఆదిత్య లవ్స్ అలేఖ్య అని చూస్తూ ఉంటుంది. అవన్నీ చూసి ఇదేంటి దివ్య పేరు అలేఖ్యనా, ఆదిత్యకి ముందే తెలుసా అని ఇక ఒకసారి చాలా ఆవేశంలో ఇక హాల్లోకి వచ్చి ఆదిత్య గారు అత్తయ్య గారు, ఆదిత్య గారు అత్తయ్య గారు, దివ్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఎవరు కనిపించకపోవడంతో ఇక దివ్య ఇదేంటి ఈ ఆనంది ఎందుకు అలా అరుస్తుంది అని ఇక వెంటనే ఇక ఆనంది దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు లేరా అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్తారు. ఇక దివ్య మాత్రమే ఉంటుంది. వెంటనే దివ్యని చూసి ఏంటి దివ్య ఏం చేస్తున్నావు, నా ఇంట్లో ఇక ముసుగు వేసుకొని వచ్చి నటిస్తున్నావు కదా, ఆదిత్య గారిని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావు కదా, ఆదిత్య గారితో నువ్వు జీవితం గడపాలని చూస్తున్నావు కదా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే దివ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ ఆనంది ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇక నిజం తెలిసిపోయిందా ఆదిత్య గురించి నా గురించి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ చూపిస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక దివ్య అయితే. అంటే ఆనంది ఇక ఆదిత్య నేను దిగిన ఫోటోలన్నీ చూసేసింది, మాకున్న సంబంధం తెలిసిపోయింది తనకి అని ఇక దివ్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి దివ్య నువ్వు ఇంతగా మోసం చేస్తావని అనుకోలేదు, ఇక నువ్వు ఆదిత్య గారిని ప్రేమించావని, ఆదిత్య గారు నిన్ను ప్రేమించారని ఈ నిజం దాచిపెట్టావు, ఇక మా ఇంట్లో ఇక ఆదిత్య గారికి నాతో పెళ్లి జరిగిందని అని తెలిసి కూడా ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ ఆదిత్య గారిని సొంతం చేసుకోవాలని చూస్తున్నావు, మంచితనం అనే ముసుగు వేసుకొని ఇంట్లోకి చేరావు, ఇదంతా తెలిసిపోయింది. ఇప్పటికైనా నువ్వు ఆలోచించు, ఆదిత్య గారు నా మెడలో తాళి కట్టారు కాబట్టి ఆదిత్య గారు నాకు మాత్రమే సొంతం, అతిగా ఆలోచించి ఆదిత్య గారిని నీ సొంతం చేసుకోవాలని
చూడకు అని ఇక అంటూ వెంటనే ఇక ఆనంది అయితే చాలా కోపంతో దివ్యపై అరుస్తూ ఉంటుంది. అప్పుడే దివ్య అయితే నోరు ముయ్యి ఆనంది అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఆనంది షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నా ఆదిత్య నాకే సొంతం. ఆదిత్య ముందుగా ప్రేమించింది నన్ను. ఇక పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆదిత్యకి యాక్సిడెంట్ కావడం, ఆదిత్యకి నేను దూరం కావడం జరిగింది. కానీ ఆదిత్య మాత్రం ఇక ఎప్పటికీ నాకే సొంతం, నీకు కాదు. ఇక త్వరలోనే నా మెడలో తాళి కట్టే రోజు వస్తుంది. అలా నేను చేసుకుంటాను. కానీ నువ్వే ఇక మా మధ్యలో చేరావు. నేను మీ మధ్యలో చేరడం ఏంటి? ఎక్కువగా మాట్లాడుతున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య అయితే ఆనందిపై. అప్పుడే ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి ఈ దివ్య ఏంటి ఇలా మాట్లాడుతుంది అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు దివ్య? నువ్వు ఇప్పుడు వచ్చావు, కానీ ఆదిత్య నా మెడలో తాళి కట్టాడు. మా ఇద్దరికి ఒక బంధం ఏర్పడింది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక నువ్వు నోర్మి, ఎక్కువగా ఊహించుకోకు. ఆదిత్య ఎప్పటికీ నాకే సొంతం. ఆదిత్యని నేను ఎప్పటికీ వదులుకోను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనందికైతే. అప్పుడే ఇక ఆదిత్య అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఇక నిజం తెలిసిపోయి ఆనందిపై అరవడం ఇక దివ్య చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక ఆదిత్య అయితే ఇక ఆనందికి ఏ రోజైతే నిజం చెప్పాలనుకున్నానో ప్రతిరోజు ఆ నిజం చెప్పకుండా దాచిపెట్టవలసి వచ్చింది. ఆనందిని నేను మోసం చేసిన వాడిని అవ్వాను, కానీ ఈరోజు నిజం తెలిసిపోయింది అని ఇక తనకి ఇష్టమైన ఇక శివయ్యే ఈరోజు తనకి నిజాన్ని తెలియజేశాడేమో అని ఇక ఆదిత్య వెంటనే, ఏంటి దివ్య, ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు ఆనందిపైకి అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఏంటి ఆదిత్య గారు, ఎందుకు ఇంకా దివ్య అని అంటున్నారు? తన పేరు అలేఖ్య అని నాకు తెలిసిపోయింది. అలేఖ్య నువ్వు ప్రేమించుకున్నారని తెలిసిపోయింది. కానీ అలేఖ్య మాత్రం నిన్ను వదులుకోను, నీతో ఇక తన పెళ్ళి జరగాలి అని అంటుంది. నేను ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఏంటి ఆనంది, ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? ఇక ఈ ఇంట్లో ఎప్పటికీ నీకు స్థానం ఉంటుంది. నువ్వే నా భార్యవి. ఇక నీకు నాకు పెళ్ళి జరిగిపోయింది. మన బంధం ఎప్పటికీ నిలిచిపోవాలి. ఇక నేను అలేఖ్యని ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు మాత్రం అలేఖ్య నా మనసులో లేదు. నీకు మాత్రమే నాకు నా మనసులో చోటుంది. ఎప్పటికీ నువ్వే నా తోడుగా ఉంటావు. ఈ అలేఖ్య నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. ఇక ఎన్నో రోజుల నుంచి తనని ఇంట్లో నుంచి పంపించేయాలని నిన్ను మోసం చేస్తున్నానని నాకు అనిపించింది. కానీ ఇక నువ్వు తనని పంపించకుండా అడ్డుపడ్డావు, అసలు నిజం తెలుసుకోకుండా అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలేఖ్య అయితే, ఏంటి ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రేమించాను, నువ్వు కూడా నన్ను ప్రేమించావు. నేను నీకోసం మా వాళ్ళు చూసిన సంబంధం కూడా పెళ్ళి కాదనుకొని నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాను. కానీ నువ్వు మాత్రం ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే. అప్పుడే ఆదిత్య, అలేఖ్య నువ్వు ఒకసారి ఆలోచించు. నేను ఇక భార్యగా ఆనందిని పెళ్లి చేసుకున్నాను. ఆనందితో జీవితాంతం ఉంటానని 7 అడుగులేశాను. అలాంటి ఆనందిని ఎలా వదిలేయమంటాము? ఆనంది నా కోసం ఎంతో చేసింది. ఈరోజు తిరిగి నేను నడుస్తున్నానంటే కారణం ఆనంది. ఇక ఆనంది లేకపోతే నేను లేను. ఇక ఆనందితోనే నేను ఎప్పటికీ బ్రతుకుతాను. నువ్వు మాత్రం ఇక ఎక్కువగా ఊహించుకొని ఇక నన్ను పెళ్లి చేసుకోవాలని చూడకు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆదిత్య నువ్వు తప్పు చేస్తున్నావు, నా విషయంలో తప్పు చేస్తున్నావు. ఇక నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా మెడలో తాళి కట్టించుకునేలా చేస్తాను అని ఇక అలేఖ్య అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఆదిత్య అలేఖ్య చెంప పలగొట్టి, మరోసారి ఆ మాట నీ నోట్లో నుంచి రాకూడదు అని ఇక నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఆనంది నా ప్రాణం, ఆనందితోనే నేను ఎప్పటికీ ఉంటాను అని గట్టిగా ఇక అలేఖ్యకైతే వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య. ఇక ఆదిత్య మాటలు విన్న అలేఖ్య అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక ఆదిత్యకి ఆనంది అంటే ప్రాణం. ఇప్పుడు ఆనందితోనే ఉంటానంటున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉండడం ఇక మంచిది కాదు అని ఇక తన తప్పు తెలుసుకుంటుంది ఇక అలేఖ్య అయితే. వెంటనే ఇక అలేఖ్య ఆ ఇంట్లో నుంచి అయితే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఈ విధంగానైతే ఇక అలేఖ్య ఆదిత్యల విషయం తెలుసుకుంటుంది ఆనంది అయితే. ఇక ఆనంది అలేఖ్య ముందు అలేఖ్యని తన మనసులో లేదని, ఆనందియే ఇప్పుడు నాకు ప్రాణం అని చెప్పిన ఆదిత్య. ఈ విధంగానైతే అలేఖ్యని బయటికి పంపించేసిన ఆదిత్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.